మామ ది రాజాసాబ్ సినిమా ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. బెంగళూరు వైష్ణవ్ వైభవ్ థియేటర్ లో సినిమాని అయితే చూశాను. ఇలా రెగ్యులర్ గా అప్డేట్స్ రివ్యూస్ మన ముందు తీసుకురావడం కోసం మేమైతే కొద్దిగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం. ఎఫర్ట్స్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరే బట్ 2026లో ఫస్ట్ సినిమా అయితే చూసేసాను రా. రాజాసాబ్ ప్రీమియర్ అయితే పడింది, చూడడం జరిగింది. దాని గురించి నీకు మనోళ్ళకి చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాను రా. మామ స్ట్రైట్ గా నేను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను. సినిమా నీకు ఎలా అనిపించింది? మామ నా ఓవరాల్ ఒపీనియన్ కంప్లీట్ గా చెప్పే కన్నా ముందు సినిమాలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి కంపల్సరీ మాట్లాడి తీరాలి. అవి మాట్లాడిన తర్వాత నా వెర్డిక్ట్ అయితే ఇస్తాను. ఫస్ట్ మారుతి గురించి మాట్లాడుకుంటే వెళ్దాం. రైటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ తనకి ఏదైతే అవుట్పుట్ రావాలనుకున్నాడో దాన్ని తీసుకురావడానికి మారుతి ఎఫర్ట్స్ అయితే నాకు నచ్చాయి. ఎందుకంటే మారుతి సినిమాలు రీసెంట్ సినిమాలు చూసుకుంటే కన్సిస్టెంట్ గా ఏం లేవు. ఎఫర్ట్స్ అన్ని కూడా బాగా మిస్ఫైర్ అవుతూనే ఉన్నాయి. మారుతి మార్క్ టైమింగ్ కానీ, మారుతి మార్క్ రైటింగ్ కానీ నీకు సినిమాల్లో మిస్ అయ్యాయి. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి అవన్నీ కంప్లీట్ గా ఉన్నాయి అంటే ఇందులో కూడా కంప్లీట్ గా ఉన్నాయని నేను అన్ను. బట్ అక్కడక్కడ నీకు కనబడతా ఉంటాయి. మారుతి ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకున్నాడా లేదా అన్నది అయితే మాత్రం చూడాలంటే వీడియో లాస్ట్ దాకా చూస్తే అర్థమైపోద్ది నీకు కూడా. మామ నాకు డౌట్, ప్రమోషన్స్ లో పాత డార్లింగ్ చూస్తారు, పాత డార్లింగ్ చూస్తారు అని చెప్పి ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. పాత డార్లింగ్ కనిపించాడా? పాత డార్లింగ్ అని అంటే నువ్వు రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమాలు చూసుకుంటే బాహుబలి సినిమా దగ్గర నుంచి కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ప్రభాస్ రేంజ్ అంతా కూడా. బాహుబలి కానీ, సాహో కానీ, సలార్ కానీ, కల్కి కానీ చూసుకుంటే ప్రభాస్ ని ఒక రేంజ్ లో కూర్చోబెట్టారు. అన్ని కూడా తన దాంట్లో ఉన్న మాస్ ఎబిలిటీస్ ని కానీ, తన పొటెన్షియాలిటీస్ అన్ని వాడుకుని, తన కట్అవుట్ ని వాడుకుని మేకర్స్ అందరూ చూపించారు. కానీ మనం ఏదైతే ప్రభాస్ ని ముందు నుంచే చూస్తున్నామో, ఏదైతే చిలిపి ప్రభాస్ ని, ఏదైతే అల్లరి చేసే ప్రభాస్ ని చూసేవాళ్ళమో ఆ ప్రభాస్ని మనం మిస్ అయ్యాం. ఆ ప్రభాస్ని తీసుకురావడంలో మారుతి సక్సెస్ అయ్యాడు అని అయితే నేను చెప్తాను. కొంతవరకు మాత్రమే, కంప్లీట్ గా సక్సెస్ అయితే కాలేదు. పర్టికులర్లీ చెప్పాలని అంటే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 20 నిమిషాలు మాత్రం హిలేరియస్ గా ఉంటది. ఓకే మామ, ప్రభాస్ గురించి క్లారిటీ ఇచ్చావు. ఇంకా మిగతా యాక్టర్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది? మామ ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ప్రభాస్ ని కొంతవరకే చెప్తాను. సినిమా మొత్తంలో ప్రభాస్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాని భుజం మీద మోసుకు తీసుకెళ్లాడు. ఆఫ్ కోర్స్ టైటిల్ లీడ్ రోల్ కాబట్టి సినిమా అంతా కూడా ప్రభాస్ మీద ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయడంలో ప్రభాస్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమాని నువ్వు అంతసేపు చూడగలిగావు, 3 గంటల సినిమా రన్ టైమ్, 3 గంటలు చూడగలిగావు అని అంటే ప్రభాస్ చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. నిన్ను అలా ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టగలిగాడు. తన పొటెన్షియాలిటీ ఏదైతే మనకు తెలుసు అది కనిపిస్తూ ఉంటది. కానీ అది 100% యూటిలైజ్ అయ్యిందా సినిమాకి అని అంటే నేను చెప్పను. ఎందుకంటే ప్రభాస్ పొటెన్షియల్ లో జస్ట్ ఒక 40 to 50% మాత్రమే సినిమాలో వాడుకోవడం జరిగింది. మిగతా పొటెన్షియల్ అంతటిని కూడా అంత గట్టిగా వాడుకోలేదు. ఇంకా గట్టిగా వాడచ్చు ప్రభాస్ ని. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే 3 హీరోయిన్స్ ఉన్నారు మా. 3 హీరోయిన్స్ కూడా ఎవరో కూడా నాకు ఫుల్ ప్లెడ్జ్డ్ గా యూజ్ అయ్యారు సినిమాగాని అయితే అనిపించలేదు. ఎవరికి వాళ్ళు ఆ క్యారెక్టర్స్ లో వస్తారు, చేస్తారు, వెళ్తారు, వస్తారు, చేస్తారు, వెళ్తారు. ఎవరు కథకైతే ఉపయోగపడినట్టు అయితే నాకు అంత అనిపించలేదు. ఇంకా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ మిగతా దాంట్లో నానమ్మ క్యారెక్టర్స్ చేసిన ఆవిడ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్స్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీదే కథ వెళ్తా ఉంటది. సినిమా అంతా మేజర్ గా వెళ్ళేది ఆ క్యారెక్టర్ మీద. ఆ క్యారెక్టర్ లో చేసిన ఆవిడ మాత్రం మంచి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ప్రతి చోట చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పి. నాకు అంత హైలైట్ లాగా అనిపించలేదు కానీ మంచి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అని అనిపించింది. అండ్ ఇంకా సంజయ్ దత్ విషయానికి వస్తే ఆయన సినిమాలో ఎక్కువ నివిడి ఉండకపోవచ్చు కానీ ఆయన ప్రెజెన్స్ అయితే మాత్రం సినిమా అంతా ఉంటది. ఆ ప్రెజెన్స్ అయితే మాత్రం చాలా బాగా అట్రాక్ట్ చేసింది. బొమ్మనేరాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మామ ఆయన ఉండేది లిమిటెడ్ స్కోప్, ఒక గెస్ట్ అపీరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ అపీరెన్స్ లో కూడా ఆయన సినిమాని టర్న్ చేసే క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ నుంచే సినిమా సెకండ్ హాఫ్ లో టర్న్ అవుతుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన కూడా. అండ్ ఇంకా కమెడియన్స్ విషయానికి వస్తే సత్య గాని, సప్తగిరి గాని, విటివి గణేష్ గాని వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగానే అలరించారని చెప్తాను. ఇంకా మంచి అవుట్పుట్ నేను మారుతి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేశాను. పర్టికులర్ గా ఎంటర్టైన్మెంట్ విషయంలో, కామెడీ ఎంటర్టైన్మెంట్ విషయంలో. ఓకే మామ, అంతా బాగా చెప్పు. టెక్నికల్ గా ఎలా ఉంది సినిమా? మామ ఇది ఒక హర్రర్ కామెడీ అని చెప్పి సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు ఫ్రమ్ ద డే 1 నుంచి. అలాంటి సినిమాకి ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ కానీ, టెక్నికల్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ మంచి సాలిడ్ గా అయితే ఉండాలి. ఆ రకంగానే సినిమాటోగ్రఫీ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటది. సినిమాటోగ్రఫీ చాలా చాలా ప్లస్ అయింది సినిమాకి. మంచి మంచి ఫ్రేమింగ్స్ పడతాయి, మంచి మంచి కలర్ గ్రేడింగ్ కూడా యూస్ చేశారు సినిమాలో. చాలా బాగుంది. అదైతే మంచి రిఫ్రెషింగ్ అనిపించింది సినిమాకి. సినిమా టోన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ పాటల దగ్గర అయితే మంచి డిసప్పాయింట్ అయితే చేశాడు. పాటలు అయితే అసలు ఏది కూడా
ఫీల్ అయితే రాలేదు థియేటర్ లో చూస్తున్నప్పుడు. ఆన్ స్క్రీన్ మీద పాటలు వస్తున్న ప్రతిసారి కొంచెం చిరాకే వచ్చింది టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే. బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి లౌడ్ మ్యూజిక్ తో ఇచ్చాడు. సినిమా హారర్ మూవీ కాబట్టి కావాల్సిన మ్యూజిక్ అయితే ఇచ్చాడు. కొన్ని కొన్ని చోట్ల అది కూడా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది కానీ బట్ ఓకే, డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది తమన్ నుంచి. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి మారుతి గారు కానీ ప్రభాస్ గారు కానీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని. అది మాత్రం నిజం మామ, ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఖర్చుకంతా స్క్రీన్ మీద కనబడతా ఉంటది. సినిమాని బాగా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కాబట్టి ఈ రేంజ్ అవుట్పుట్ అయితే వచ్చింది. అవుట్పుట్ పరంగా మాత్రం టెక్నికల్ గా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా బాగుంది. అండ్ ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే మామ, టైటిల్ కార్డ్స్, ప్రభాస్ టైటిల్ కార్డ్స్ వేసారు మామ సినిమాలో. బేవస్సం అనమాట అంతే. ఓకే మామ, ఓవరాల్ గా ఈ సినిమాని మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావా? వీడియో స్టార్టింగ్ లో చెప్పాను సినిమా ఓవరాల్ గా చెప్పడానికి లాస్ట్ వరకు చూడండి అని చెప్పి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే సినిమా నా వరకు వన్ టైం వాచబుల్ అనిపించింది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను మారుతి దగ్గర నుంచి. డార్లింగ్ ప్రభాస్ ని వెనక్కి తీసుకొస్తాను అన్నాడు కాబట్టి ఇంకా గట్టిగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే కొన్ని కొన్ని చోట్ల చూసుకున్నా సరే క్లోజ్అప్ షాట్స్ చేసే ముందు ప్రభాస్ కొద్దిగా ఆలోచిస్తే మంచిది. బాగా కొంచెం ఇబ్బందిగా ఉంది. మనం ఏదైతే మిర్చి కానీ బాహుబలి కానీ వర్షం ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ చూసి ఇలాంటిది చూడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంతైనా బాహుబలి కట్అవుట్ ఊహించుకుని మిగతా చూడాలంటే కొద్దిగా ఇబ్బంది. దాని గురించి ఇబ్బంది ఏమో తెలియదు కానీ నేనైతే అక్కడక్కడ డిసప్పాయింట్ అయ్యాను. అండ్ స్పెషల్ మెన్షన్స్ అయితే మాత్రం మామ కాస్ట్యూమ్స్ కి ఇవ్వాలి. మంచి మంచి కాస్ట్యూమ్స్ పడ్డాయి సినిమాలో. సో ఇది మామ ది రాజా సాబ్ సంబంధించిన రివ్యూ అయితే. సో ప్రభాస్ మీద అభిమానం ఖచ్చితంగా ఉంటుందని తెలుసు. ప్రభాస్ మీద అభిమానం లేని వాళ్ళు ఎవరో కూడా చాలా వరకు ఉంటారని తెలుసు. ప్రభాస్ కోసం నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చు. సినిమాని అయితే ఎంజాయ్ చేయండి. ఓన్లీ నియరెస్ట్ థియేటర్స్.